Hi friends, ఇవాళ టాపిక్ ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్. సి 2022 2022 నీట్ పేపర్లోని క్వశ్చన్ పేపర్ అండి. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ఏటీపీ సింథసిస్ త్రూ కెమిఆస్మాసిస్ ఇట్ ఇన్వాల్వ్స్. చూడండి, కెమిఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా ఏటీపీ సింథసిస్ అవుతుంది అని చెప్పాడు. క్వశ్చన్ మళ్ళీ చూడండి ఒకసారి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ఏటీపీ సింథసిస్ త్రూ కెమిఆస్మాసిస్ అన్నాడు. కెమిఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా ఏటీపీ సింథసిస్ అవుతుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఒకటి తప్పు ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. రైట్, సి ఆప్షన్ చూడండి ఒకసారి. Reduction of NADP to NADPH2 on the stroma side of the membrane. Right? Reduction of NADP to NADPH2 on the stroma side of the membrane. See, stroma side membrane, థైలకాయిడ్ మెంబ్రెయిన్ ఇలా ఉంటే స్ట్రోమా సైడ్ అవుటర్ సైడ్ గాను ల్యూమన్ ఇన్నర్ సైడ్ గాను మనం డిస్టింగ్విష్ చేయొచ్చు. సో ఈ రిడక్షన్ ఎక్కడ అవుతుంది? ఎన్ఏడిపి కాస్త ఎన్ఏడిపిహెచ్2గా మారుతుంది. రైట్, ఇది ఎక్కడ జరుగుతుందన్నది మనకు కెమిఆస్మాసిస్లో ఈ అవుటర్ సర్ఫేస్ వైపు జరుగుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్, ఈ ప్రోటాన్ గ్రేడియంట్ బ్రేక్ డౌన్ అవుతుందని చెప్పాడు. రైట్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గ్రేడియంట్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆప్షన్ బి ఏమో బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్, ఆప్షన్ సి ఏమో బ్రేక్ డౌన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గ్రేడియంట్. సి ద మూమెంట్ ఆఫ్ ప్రోటాన్స్ అక్రాస్ ద మెంబ్రెయిన్ అన్నాడు. సి ఈ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ తప్పు ఉంది, ఆ ఆప్షన్ ఐడెంటిఫై చేయాలి. సి దీనికి ఆన్సర్ ఏంటి అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గ్రేడియంట్ అన్నాడు. బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గ్రేడియంట్ అసలు ఉండదు. ఇది కెమిఆస్మాసిస్లో కానీ, ఇటు క్లోరోప్లాస్ట్లో కానీ, అటు మైటోకాండ్రియాలో కానీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అయితే కానీ బ్రేక్ డౌన్ కావు. రైట్, సో దీనికి ఆన్సర్ ఏదవుతుందంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గ్రేడియంట్. దీనికి ఆన్సర్ ఇది అవుతుంది. సి ఈ ఇచ్చిన 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది ఎన్ఏడిపిహెచ్2గా మారడం, ప్రోటాన్ గ్రేడియంట్ బ్రేక్ డౌన్ కావడము, రైట్, మూమెంట్ ఆఫ్ ప్రోటాన్స్ అక్రాస్ ద మెంబ్రెయిన్ అనడం, ఈ అన్నీ కూడా కెమిఆస్మాసిస్లో ఉండే సినారియోస్. అంటే ఆ స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కెమిఆస్మాసిస్ గురించి కొంత అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకే వేరే రకాలుగా ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ కాకుండా కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, వాట్ ఈస్ కెమిఆస్మాసిస్? జస్ట్ ఇంట్రొడక్టరీ పార్ట్ చూడండి, జస్ట్ 2 పాయింట్స్ ఉంటాయి. చూడండి, కెమిఆస్మాసిస్ is hypothesized by పీటర్ మిచెల్ అనే సైంటిస్ట్ 1961లో కెమిఆస్మాసిస్ని ప్రపోజ్ చేశాడు. రైట్, హూ ప్రపోజ్డ్ కెమిఆస్మాసిస్ ఇన్ ద ఫస్ట్ టైం? పీటర్ మిచెల్ ఇన్ 1961. రైట్, ఈ కెమిఆస్మాసిస్లో ఏం జరుగుతుంది మేజర్గా అంటే ఏటీపీ సింథసిస్ జరుగుతుంది. రైట్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది వాడు. రైట్, సారీ, ఆ సైంటిస్ట్. సి ఏటీపీ సింథసిస్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏ సెల్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది అంటే మనకు మేజర్గా మైటోకాండ్రియాలో జరుగుతుంది, అలాగే క్లోరోప్లాస్ట్లో కూడా జరుగుతుంది. రైట్, మైటోకాండ్రియాలో క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. రైట్, అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ఎ సెల్ అని కూడా అంటారు. రైట్, మరి క్లోరోప్లాస్ట్లో ఎందుకు జరుగుతుంది సార్ అంటే, క్లోరోప్లాస్ట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ వల్ల ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే టైంలోనే ప్రోటాన్ గ్రేడియంట్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోటాన్ గ్రేడియంట్ని బేస్ చేసుకొని ఏటీపీ సింథసిస్ అవుతుంది. రైట్,
ఏటీపీ సింథసిస్ అనేది మేజర్గా 2 రియాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రెండవది ఏంటంటే ప్రోటాన్ మూమెంట్స్ అక్రాస్ ద మెంబ్రేన్. ఈ 2 పాయింట్లు బేస్ చేసుకొని టోటల్ కెమియాస్మోసిస్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎలక్ట్రాను ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో ప్రోటాన్స్ అవుటర్ అంటే స్ట్రోమా నుంచి ల్యూమన్ వైపుకు ట్రాన్స్ఫర్ చేయబడి మూమెంట్ అవుతాయండి. అక్రాస్ ద మూమెంట్ ఫ్రమ్ ది స్ట్రోమా టు ల్యూమన్, రైట్. ఎప్పుడైతే ల్యూమన్లోకి ప్రోటాన్స్ వస్తాయో, రైట్, అక్కడ గ్రేడియంట్ ఫామ్ అవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్లో డిఫరెన్స్ వస్తుంది. గ్రేడియంట్ అంటే ఇట్స్ జస్ట్ మీన్ దట్ జస్ట్ కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేర్ దే ఆర్ ప్రజెంట్ అండ్ వేర్ దే ఆర్ ట్రాన్స్పోర్ట్, రైట్. చూడండి ఇక్కడ కంపారిజన్ చేసిండు ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ చేసిండు. చూడండి, ఏటీపీ సింథసిస్ మైటోకాండ్రియాలో జరిగితే ఎలా ఉంటుంది, క్లోరోప్లాస్ట్లో జరిగితే ఎలా ఉంటుంది. జస్ట్ 2 పాయింట్సే. సి మైటోకాండ్రియాలో జరుగుతానేమో దాన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటారండి. ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. చూడండి, ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనేది ఏంటి అంటే ఇది మేజర్గా ఏటీపీ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది? ఏటీపీ సింథసిస్ అక్కర్డ్ ఇన్ మైటోకాండ్రియాలో ఏటీపీ సింథసిస్ జరుగుతుంది. దీన్నే ఏమంటున్నాము? ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటున్నాం. అలాగే ఫోటోఫాస్ఫారిలేషన్ కూడా అంటాం. ఫాస్ఫారిలేషన్. చూడండి, ఈ ఫోటోఫాస్ఫారిలేషన్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఇది ఏటీపీ సింథసిస్. ఎక్కడ జరుగుతుంది ఇది అంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, రైట్. క్లోరోప్లాస్ట్లో కూడా ఏటీపీ సింథసిస్ జరుగుతుంది. దీన్ని ఏమంటే ఫోటోఫాస్ఫారిలేషన్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఏ డిఫరెన్స్ లేదు, జస్ట్ జనరల్గా చెప్తున్నాను. మైటోకాండ్రియాలో రెస్పిరేషన్ ద్వారా ఏర్పడిన ఎన్ఏడిహెచ్ అండ్ ఎఫ్ఏడిహెచ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఉండే ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్స్ ద్వారా, మైటోకాండ్రియల్ ఇన్నర్ మెంబ్రేన్లో ఉండే ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్స్ ద్వారా మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఏవైతే ప్రోటాన్స్ ఉంటాయో అది ఇంటర్ మెంబ్రేన్లోకి వెళ్తుంది. ఒకసారి చూడండి, నేను ఈ రెండింటి మధ్య డిఫరెన్సియేషన్ చెప్తున్నా. మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. కొద్దిగా ఫోకస్డ్గా వినండి. మైటోకాండ్రియాలో ఏటీపీ సింథసిస్ ఇది ఎన్సీఆర్టీ పాయింట్ చూడండి. మైటోకాండ్రియా డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇది మైటోకాండ్రియా యొక్క అవుటర్ మెంబ్రేన్, రైట్. ఇది మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్, రైట్. ఈ రెండింటి మధ్యన ఉండే స్పేస్ ఏదైతే ఉందో, ఇది ఏమవుతుంది? ఈ స్పేస్ అంతా ఏంటంటే ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అంటారు. చూడండి, ఇక్కడ ఇది మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అవుతాయి. ఈ ఇన్నర్ మెంబ్రేన్లో కొన్ని ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఉంటాయి. కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3 అండ్ కాంప్లెక్స్ 4 అని 4 ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఉంటాయి. వాటి గురించి ఇన్డెప్త్ ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం, జస్ట్ ఏంటి ఏటీపీ సింథసిస్ మైటోకాండ్రియాలో జరుగుతుందని చెప్పాడు కదా. సో ఆ ఏటీపీ సింథసిస్ మైటోకాండ్రియాలో ఎలా జరుగుతుంది జస్ట్ మీరు బేసిక్ తెలుసుకుంటే చాలండి. ఎందుకంటే కంపారిటివ్ స్టడీ అడిగింది వాడు ఎన్సీఆర్టీలో. చూడండి, మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ప్రోటాన్స్ ఏమవుతాయి? ఈ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్మెంబ్రేన్స్ ఏవైతే ఉన్నాయో, వీటి గుండా ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడు మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఉండే ప్రోటాన్స్ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి వెళ్ళిపోతాయండి. ఇక్కడ వీటి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇక్కడ వీటి కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల గ్రేడియంట్ ఫామ్ అవుతుంది. అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో.
లోయర్ కాన్సన్ట్రేషను ఇక్కడ మైటోకాండ్రియల్ మార్క్సిస్లో దీని ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల సి ఈ ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్ 5వ ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్ అయిన ఈ ఏటీపీ సింథసిస్ సహాయంతో ఏమవుతుంది, ఈ ప్రోటాన్ గ్రేడియంట్ని బేస్ చేసుకుంటే ఇక్కడ నుంచి వచ్చే ఫోటాన్ ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే ఆ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండే ఏడిపి అడినోసిన్ డైఫాస్ఫేట్ కాస్త ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా మారుతుంది. అంటే చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే మైటోకాండ్రియాలో గ్రేడియంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది సార్ అంటే, ప్రోటాన్ గ్రేడియంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది సార్ అంటే మేజర్గా ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో ఫామ్ అవుతుంది, రైట్ సార్. మళ్ళీ ఏటీపీ ఎక్కడ సింథసిస్ అవుతుంది సార్, చూడండి చాలా ఇంపార్టెంట్. ఏటీపీ ఎక్కడ సింథసిస్ అవుతుంది సార్ అంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఏటీపీ సింథసిస్ అవుతుంది. ఈ చిన్న డిఫరెన్సెస్ మనకు క్లోరోప్లాస్ట్కి అండ్ మైటోకాండ్రియాకి ఉంటుంది. చూడండి క్లోరోప్లాస్ట్లో మనకు ఏ విధంగా ఏటీపీ సింథసిస్ అవుతుందంటే, చూడండి ఇది ఒక థైలకాయిడ్ అండి. థైలకాయిడ్స్ అన్నీ ఇట్లా స్టాకింగ్ రూపంలో ఉంటాయి. దీన్ని ఏమంటారు అంటే గ్రానా అంటారు. సో మనం ఈ ఒక్క థైలకాయిడ్ని ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, రైట్. ఈ ఒక్క థైలకాయిడ్ని ఒక థైలకాయిడ్ని మాత్రం ఇక్కడ చూపిస్తున్నాం. ఈ థైలకాయిడ్ మెంబ్రేన్ అనుకుంటే ఇది థైలకాయిడ్ మెంబ్రేన్ అండి, రైట్. ఈ థైలకాయిడ్ మెంబ్రేన్లోనే ఇక్కడ ఎలా అయితే కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4 ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్స్ ఉంటాయో, ఈ థైలకాయిడ్ మెంబ్రేన్లో కూడా 2 రకాల రియాక్షన్ సెంటర్స్ ఉంటాయి. ఆ రియాక్షన్ సెంటర్స్ ఏంటి అంటే PS2 అండ్ PS1 అనే రియాక్షన్ సెంటర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, సూర్యరశ్మి అంటే లైట్ని అబ్జార్బ్ చేస్తాయి. అబ్జార్బ్ చేయడం వల్ల ఈ PS2లో రియాక్షన్ సెంటర్ పైన పడినప్పుడు ఇక్కడ లైట్ నుండి వచ్చే ఎనర్జీ ద్వారా లోపల వాటర్లోని ఎలక్ట్రాన్స్ రియాక్షన్ సెంటర్లోకి వెళ్తాయి. ఈ రియాక్షన్ సెంటర్లో నుంచి PS2 నుంచి PS1లోకి ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడు ఈ స్ట్రోమా పార్ట్ ఏదైతే ఉందో, చూడండి ఇది స్ట్రోమా పార్ట్, ఇది ల్యూమన్ పార్ట్, రైట్. స్ట్రోమా పార్ట్లో ఏవైతే ప్రోటాన్స్ ఉన్నాయో అవి ల్యూమన్ పార్ట్కి వస్తాయి, రైట్. ఇక్కడ ఉండే ప్రోటాన్స్ ల్యూమన్స్కి వస్తాయి. సార్ ఎట్లా వస్తాయి సార్ అంటే, చూడండి ఫోటో సిస్టమ్ 2లో నుంచి 2 అబ్జర్వ్ చేసిన ఎలక్ట్రాను లోపల థైలకాయిడ్ మెంబ్రేన్ లోపల అంటే ల్యూమన్ వైపు ఉండే వాటర్ స్ప్లిట్ అయ్యి ఎలా మారుతుందంటే, వాటర్ మాలిక్యూల్ H2O మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యి ఒక ప్రోటాన్ గాను ఒక ఎలక్ట్రాన్ గాను హాఫ్ O2 గాను మారుతుంది. ఈ ప్రోటాన్ ఏమో ల్యూమన్లోనే ఉండిపోతుంది, ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది ఈ PS2లోకి వెళ్ళిపోతుంది. ఈ ఎలక్ట్రాన్ PS2లోకి వెళ్ళిపోతుంది. PS2 నుంచి PS1కి మూవ్ అయ్యే టైంలో ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయిన ఎలక్ట్రాన్స్ తన ఎనర్జీని కొద్దిగా అంతే కదండి, ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత వాటి ఎనర్జీ డీవియేట్ అవుతూ ఉంటుంది. ఆ డీవియేట్ అయ్యే టైంలోనే ఆ ఎనర్జీని బేస్ చేసుకొని ఇక్కడ స్ట్రోమాలో ఉండే ప్రోటాన్స్ ల్యూమన్లోకి వస్తాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గ్రేడియంట్ ఎక్కడ ఫామ్ అయింది, ప్రోటాన్ గ్రేడియంట్ ఎక్కడ ఫామ్ అయింది అంటే మేజర్గా ల్యూమన్లో ఫామ్ అయింది, థైలకాయిడ్ ల్యూమన్లో ఫామ్ అయింది. అలాగే ఏటీపీ ఎక్కడ సింథసిస్ అవుతుంది, ఇదే కదా మనకు కావాల్సింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, మనకు ల్యూమన్లో ప్రోటాన్ గ్రేడియంట్ ఫామ్ అయినప్పుడు ఏటీపీ సింథసిస్ అనే ప్రోటీన్ ఎక్కడ ఉండాలి, బయట వైపు ఉండాలి, అంతే కదా. గ్రేడియంట్ ఇక్కడ ఫామ్ అయితే దాని స్ట్రక్చర్ బయట వైపు ఉండాలి, అప్పుడే కదా ఏటీపీ సింథసిస్ అయ్యేది. ఇక్కడ ప్రెషర్ క్రియేట్ కాబట్టి ఇక్కడ నుంచి ప్రోటాన్స్ బయటికి వెళ్ళిపోవడం వల్ల స్ట్రోమాలో ఉండే ఏటీపీ కాస్త ఏటీపీగా మారుతుంది. అంటే ఏటీపీ సింథసిస్ ఎక్కడ వైపు ఉంటుంది ఇక్కడ ఇప్పుడు అంటే స్ట్రోమా వైపు ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఇది వాడు ఎన్సీఆర్టీ బుక్లో కంపారేటివ్ స్టడీలో ఇచ్చాడు, మీకు చెప్తాను. సో అర్థమైంది కదా.
గ్రేడియంట్ ఫామ్ అయింది మైటోకాండ్రియాలో ఇంటర్మెమ్బ్రేన్ స్పేస్లో. ఏటీపీ సింథసిస్ ఇక్కడ ఏటీపీ ఎక్కడ జరిగింది, సింథసిస్ అయిందంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఏటీపీ సింథసిస్ అయితే, ఇక్కడ ప్రోటాన్ గ్రేడియంట్ ఎక్కడ ఉందంటే ల్యూమన్లో ఉంది. ఏటీపీ సింథసిస్ ఎక్కడ జరిగిందంటే స్ట్రోమాలో జరిగింది. రైట్, ఈ పాయింట్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. రైట్ రైట్ నెక్స్ట్ ఏమన్నాడంటే చూడండి, కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఆ కీ పాయింట్స్ని అర్థం చేసుకుంటే మీకు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ కెమియాస్పసిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, నేను ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అండ్ ప్రోటాన్ మూమెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రెండు కీ పాయింట్స్ అండి. దేనికి? ఏటీపీ సింథసిస్కి. ఎలక్ట్రాన్స్ ఎలా అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఒక ట్రాన్స్మెంబ్రేన్ నుంచి ఇంకో ట్రాన్స్మెంబ్రేన్కి, ఆ మూమెంట్ని బేస్ చేసుకొని, అక్కడ నుంచి వచ్చే ఎనర్జీని బేస్ చేసుకొని ప్రోటాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి అంటే అక్కడ స్ట్రోమా నుంచి ల్యూమన్ వైపు వస్తున్నాయి. అంతే కదా? సో చూడండి, నేను PS2 అండ్ PS1 రియాక్షన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో PS2 నుంచి PS1కి ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యే సమయంలో ప్రోటాన్స్ ల్యూమన్ వైపు స్ట్రోమా నుంచి వస్తాయి అని చెప్పిన. రైట్, అయితే ఎలా వస్తాయి మేజర్గా అంటే చూడండి, మనకు ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్స్ కీ రోల్ ప్లే చేస్తాయండి. ఈ ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్స్ ఏవి సార్ అంటే చూడండి, ఒకటి ఫస్ట్ ఈ రియాక్షన్ సెంటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. రియాక్షన్ సెంటర్ కూడా ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్, రైట్, కానీ ఇది లైట్ని అబ్జర్వ్ చేసే రియాక్షన్ సెంటర్. చూడండి, PS2 ఫస్ట్ లైట్ని అబ్జర్వ్ చేసి ఎలక్ట్రాన్ని ఎక్సైట్ చేస్తే దాని నుంచి ఎలక్ట్రాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏది అంటే ఫియోఫైటిన్ అనే ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్. చూడండి, ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్ అంటే థైలకాయిడ్ మెంబ్రేన్లో ఇంబైబ్ అయ్యి, అంటే దీంట్లో ఇంబైబ్ అయ్యే ప్రోటీన్స్. రైట్, ఫస్ట్ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసేది అంటే ఫియోఫైటిన్ అనే ఫస్ట్ ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్. దాని తర్వాత ప్లాస్టోక్వినోన్, దాని తర్వాత సైటోక్రోమ్ B6F, దాని తర్వాత ప్లాస్టోసైనిన్, దాని తర్వాత చూడండి PS1కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ PS1 తర్వాత FMN అనే ఒక కాంప్లెక్స్ ప్రోటీన్, ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది PS1తో అటాచ్మెంట్ అయి ఉంటుంది. ఈ FMN ఏం చేస్తుందంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, FMN ఏం చేస్తుందంటే స్ట్రోమాలో ఉండే NADPను ఇది FMN అవుటర్ పార్ట్లో ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ నేను ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పింది, రిడక్షన్ ఆఫ్ NADP టు NADPH2గా మారుతుందని చెప్పాను కదా. సో ఈ NADPH2గా మార్చడానికి అవసరమయ్యే ప్రోటీన్ కాంప్లెక్స్ ఏదంటే FMN కాంప్లెక్స్. సో ఈ FMN కాంప్లెక్స్ సహాయంతో NADP కాస్త NADPH2గా మారింది. సార్ ఎలా మారింది సార్ అంటే, ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. రిడక్షన్ రియాక్షన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రోజన్ ఎలా ఫామ్ అయిందంటే స్ట్రోమాలో ప్రోటాన్ గ్రేడియంట్ ఉంటుంది. అలాగే చూడండి, PS2 నుంచి ఎలక్ట్రాన్స్ ఫియోఫైటిన్ నుంచి ప్లాస్టోక్వినోన్కి, ప్లాస్టోక్వినోన్ నుంచి సైటోక్రోమ్ నుంచి ప్లాస్టోసైనిన్కి, PS1కి, FMNకి ఇట్లా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా. సో ఎలక్ట్రాన్స్ లాస్ట్కి FMNకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, లాస్ట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏంటి సార్ అంటే FMN. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతాడు, లాస్ట్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఆఫ్ కెమియోస్మోసిస్ రియాక్షన్ అంటే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి, FMN అని చెప్పాలి. రైట్, సో ఇక్కడ ఎలక్ట్రాను అలాగే ప్రోటాను
ఈ రెండు సహాయంతోన మనకు H2 ఫామ్ చేస్తుంది. ఈ H2నే రిడక్షన్ రియాక్షన్గా NADP కాస్త NADH2గా మారుతుంది. సార్ మళ్ళీ ప్రోటాన్స్ ఎక్కడ ఫామ్ అయినాయి సార్ అంటే చూడండి, ఎప్పుడైతే PS2 నుంచి ఫియోఫైటిన్కి ప్లాస్టోక్వినోన్కి సైటోక్రోమ్కి పోయే ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, చూడండి ఎలక్ట్రాన్స్ యొక్క ఎన్హాన్స్ అంటే యాక్టివేషన్ ఇట్లా మూమెంట్ అయ్యే టైం ఏమవుతుంది, దాని ఎనర్జీ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఎనర్జీ డౌన్ అవుతుందంటే కోల్పోతుంది కదా, ఈ కోల్పోయే ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసేవి అంటే ఈ ఫోటాన్స్ ఎలక్ట్రాన్ నుంచి వచ్చిన ఎనర్జీని అబ్జర్వ్ చేసి ల్యూమన్ వైపుకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది సార్ అంటే చూడండి, ఫస్ట్ ప్లాస్టోక్వినోన్ నుంచి 2 ప్రోటాన్లు, రైట్. ఈ ప్లాస్టోక్వినోన్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న మెకానిజం ఉందండి. ప్లాస్టోక్వినోన్ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసినప్పుడు ప్రోటాన్తోన రియాక్షన్ జరిగి PQH2గా మారుతుంది. ఈ PQH2 అన్స్టేబుల్గా ఉండి ఏమవుతుందంటే మళ్ళీ PQగా చేంజ్ అయ్యి ఇక్కడ హైడ్రోజన్ డీవియేట్ అయ్యి ఆ ఎలక్ట్రాన్ సైటోక్రోమ్ B6కి ఇచ్చి ప్రోటాను డీవియేట్ అయిపోయి అంటే విభజన జరిగి ఏమవుతుంది, మళ్ళీ ఇది ల్యూమన్లోకి వస్తుంది. చూపిస్తానండి, ఈ రియాక్షన్ చూపిస్తాను మీకు. ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకోండి. ఒకటి PS2 ఫియోఫైటిన్, ప్లాస్టోక్వినోన్, సైటోక్రోమ్ B6F, ప్లాస్టోసైనిన్, PS1 అండ్ FMN. ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, రైట్. చూడండి రియాక్షన్లోకి వెళ్దాం. నేను ఏం చెప్పాను చూడండి, లైట్ ఫస్ట్ PS2కి వచ్చింది. ఇక్కడ చూడండి PS2లో ఉండే ఎలక్ట్రాన్, ఈ PS2లో ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యి హాఫ్ O2 ప్రోటాను అండ్ ఎలక్ట్రాన్ ఇక్కడ అబ్జర్వ్ చేయబడింది. ఎలక్ట్రాను ఫస్ట్ ఫియోఫైట్ నుంచి ప్లాస్టోక్వినోన్ నుంచి సైటోక్రోమ్ B6F. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ PQH2 రూపంలో రిడక్షన్ అవుతుందని చెప్పాను. ఈ PQH2 అన్స్టేబుల్గా ఉంటుందండి. Unstable nature of PQH2 leads to the formation of again plastoquinone, removal of proton from the internal transmembrane protein to lumen. Then remaining electron is moved through the cytochrome B6F. Cytochrome B6F నుంచి ప్లాస్టోసైనిన్ నుంచి అగైన్ మళ్ళీ PS1, దెన్ PS1 నుంచి FMN. ఈ FMN కాస్త ఇక్కడ ఏమవుతుంది, స్ట్రోమాలో ఉండే ప్రోటాను అగైన్ ఈ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసి ఏమవుతుందంటే NADPH2గా మారుతుంది, రైట్. ఇది కెమియోఆస్మోసిస్. అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, ప్రోటాన్ గ్రేడియంట్ ఫామ్ అయింది, రైట్. ఈ ప్రోటాన్ గ్రేడియంట్ ఫామ్ కావడం వల్ల చూడండి ATP సింథేజ్ హెల్ప్ సహాయంతో ఏమవుతుంది, ADP కాస్త ATPగా మారుతుంది. ఇక్కడ నేను పైనుంచి చెప్తున్నాను ఇదే విషయం, రైట్. దీన్ని కొద్దిగా జనరలైజ్ చేసి చెప్తే చూడండి, ఒకటి మనం జనరల్గా చూసే ఎగ్జాంపుల్ ఇది డ్యామ్ అనుకోండి. డ్యామ్లో వాటర్ కాన్సన్ట్రేషన్ బాగా పెరిగిపోయింది. వాటర్ పైనుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. ఈ వాటర్ని మనం ఏమనుకుంటున్నామంటే ప్రోటాన్స్ అనుకుంటున్నాం, రైట్. ఇక్కడ ఈ గేట్స్ని ఏమనుకుంటున్నామంటే ATP సింథేజ్ అనుకుంటున్నాం, రైట్. చూడండి వాటర్ బాగా పెరగడం వల్ల డ్యామ్లో TMCలు పెరగడం వల్ల ఏమవుతుందంటే డ్యామ్ పైన ప్రెషర్ పడుతుంది. సో ఏం చేయాలి, గేట్స్ ఎత్తాలి కదా. సో గేట్స్ ఎత్తినప్పుడు వాటర్ త్రూ ఈ ATP సింథసిస్ గుండా అంటే ఈ గేట్ల గుండా వాటర్ మూవ్ అయినప్పుడు కింద టర్బైన్ల సహాయంతోన ఈ ఫోర్స్ ఏదైతే ఉందో అంటే వాటర్ దానిపైన పడినప్పుడు ఫోర్స్ ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సేమ్ ఇదే ప్రాసెసే ఇక్కడ కరెంట్ ఎట్లయితే ప్రొడ్యూస్ అవుతుందో ATP సింథసిస్ ద్వారా ఏమవుతుంది, ATP సింథసిస్ అవుతుంది. జస్ట్ జనరలైజ్ చేసి చెప్పాను. ఇదే మెకానిజం ATP సింథసిస్లో కూడా జరుగుతుంది. సేమ్ మెకానిజం, ఏం డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిడక్షన్ ఆఫ్ NADPH2గా ఎలా మారింది, స్ట్రోమాసైడే ఉంటుంది కదా. రిడక్షన్ ఆఫ్ NADPH2గా ఎలా మారింది ఇది చెప్పాను. బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్ ల్యూమన్లో ఉంటుంది కదా. ఈ ల్యూమన్లో ఉండే ప్రోటాన్ గ్రేడియంట్ ATP సింథేజ్ ద్వారా స్ట్రోమా వైపు వచ్చినప్పుడు ఇక్కడ ATP సింథేజ్లో ADP నుంచి ATPగా ఎలా మారిందో చెప్పాను కదా. సో ఇది కూడా జస్టిఫై అయింది. మూమెంట్ ఆఫ్ ప్రోటాన్స్ అక్రాస్ ద మెంబ్రేన్ త్రూ టు స్ట్రోమా అన్నాడు, అంతే కదా. స్ట్రోమా నుంచి కదా ప్రోటాన్స్ వచ్చేవి.
ఇక్కడ ల్యూమన్లో కాన్సన్ట్రేషన్ పెరిగింది, ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే అది దేనివల్ల పెరిగింది? స్ట్రోమా నుంచి ప్రోటాన్స్ ల్యూమన్లోకి వెళ్తున్నాయి కదా. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ నేను జస్టిఫై చేశాను. సో ఇక్కడ లేని ఆప్షన్ ఏంటంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గ్రేడియంట్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ క్యారీ అయింది కానీ ఎలక్ట్రాన్ బ్రేక్ అయింది ఎక్కడన్నా? కాలే కదా. మళ్ళీ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అయిందో దెన్ ఎఫ్ఎంఎన్ ద్వారా NADPH కాస్త NADPH2గా మారింది. అక్కడ ఎలక్ట్రాన్ యూసేజ్ అయింది, రైట్? ఎక్కడ బ్రేకేజ్ కాలే. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకు క్లియర్గా జస్టిఫై అయింది. సో మళ్ళీ ఒకసారి క్లాస్ వినండి, క్లియర్గా అర్థమవుతుంది.